నమస్తే అండి. మన ఒంటికి ప్రాణం పోసే పోషకాల గురించి మనం తెలుసుకోవటం అవసరం. మన శరీరం ఒక అద్భుతమైన యంత్రం. ఇది సరిగ్గా నడవాలనుకోండి, అప్పుడు దానికి ఏం కావాలి? ఇంధనం కావాలి. ఆ ఇంధనం ఏమిటి? మనం తినేటటువంటి ఆహారం. కానీ కేవలం కడుపు నింపుకుంటే సరిపోదు. మన శరీరానికి సరైన పోషకాలు కూడా అందాలి. అవి ఏమిటి? ముఖ్యంగా 2 రకాల పోషకాలు ఉంటాయి. ఒకటేమిటంటే మనకు ఎక్కువ మొత్తంలో అవసరమయ్యేటటువంటి స్థూల పోషకాలు. వీటిని మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటారు. మ్యాక్రో అంటే పెద్దవి. ఇవి శక్తినిస్తాయి. శరీరం ఎదుగుదలకి ఇవి సహాయపడతాయి. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు ఇవన్నీ కూడా ఈ కోవలోకి వస్తాయి. ఉదాహరణకు కండరాలు పెరగాలంటే ప్రోటీన్స్ కావాలి. మనం పరిగెత్తాలనుకోండి, కార్బోహైడ్రేట్స్ శక్తినిస్తాయి. ఇక రెండోవి ఏమిటి? మనకి తక్కువ మొత్తంలో అవసరమయ్యేటటువంటి సూక్ష్మ పోషకాలు అంటే మైక్రో న్యూట్రియంట్స్, విటమిన్లు, ఖనిజాలు ఇలాంటివి. ఇవి చిన్న మోతాదులోనే శరీరంలో ఉండేటటువంటి కీలకమైనటువంటి ఆ ప్రక్రియకి సహాయపడుతూ ఉంటాయి. మన కళ్ళు బాగా పనిచేయాలన్నా, ఎముకలు దృఢంగా ఉండాలన్నా ఇవి చాలా అవసరం. అలాగే మనం చాలాసార్లు మర్చిపోయేటటువంటి రెండో ముఖ్యమైనవి ఉన్నాయి. అవేమిటి అంటే నీళ్లు, ఇంకా పీచు పదార్థం అంటే ఫైబర్. ఇవి కూడా మన ఆరోగ్యానికి చాలా అవసరం. నీరు ఏం చేస్తుంది? శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది. ఫైబర్ ఏం చేస్తుంది? జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. కొన్ని పోషకాలని మన శరీరం సొంతంగా తయారు చేసుకుంటుంది, కానీ చాలా వరకు బయట నుంచే తీసుకోవాలి. వీటిని ముఖ్యమైన పోషకాలు అంటే ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అంటాం. వీటి లోపం వల్ల చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఏ ఒక్క ఆహారం కూడా మనకి కావాల్సినటువంటి అన్ని పోషకాలని ఇవ్వలేదు. అందుకే రకరకాల ఆహారాలు తినడం అనేది చాలా ముఖ్యం. అందుకే మన ఆయుర్వేదంలో కూడా అనేక రకాల భక్ష్యాలని చెప్తారు, అంటే రకరకాల ఫామ్స్లో చెప్తారు. కూరగాయలు, పండ్లు, పప్పులు, ధాన్యాలు అన్నీ కూడా సమతుల్యంగా మనం తీసుకోవాలి. ఒక దానిలో లేని పోషకం మరొక దానిలో మనకి దొరుకుతుంది. సరైనటువంటి ఆహారంతోనే సంపూర్ణమైన ఆరోగ్యం మనకి వస్తుంది. మీ శరీరం గురించి మీరు జాగ్రత్త తీసుకోవాలి. పోషకాలని ఎప్పుడు కూడా విస్మరించకూడదు. మీ ఆరోగ్యం ఎప్పుడు మీ చేతుల్లోనే ఉంటుంది.